అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రెడ్ క్రాస్ దేశ చరిత్రలో జరిగిన విధంగా నెల్లూరు రెడ్ క్రాస్లో రాజకీయ పరిణామాలు చోటుకున్నాయి. దీని మీద మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం, ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఎంతో మాట్లాడారు. సార్, అసలు లెటర్ యొక్క సారాంశం ఏంటి, ఎందుకు రాశారు? అంటే కలెక్టర్ గారు జిల్లాకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఆయన కొంతమంది రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఇది రెడ్ క్రాస్ మూల సూత్రాలకు విరుద్ధం అని చెప్పి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 మందికి ఆయన నోటీసులు ఇచ్చాడు. ఆ 5 మందికి కూడా దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళని ఆఫీస్ బ్యారర్స్గా తొలగించడంతో పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశాడు. నేననేది జిల్లా కలెక్టర్ గారిని, నువ్వు ఒక 5 మంది ఎవరైతే ఆఫీస్ బ్యారర్స్గా ఉన్నారంటే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు, ఎన్నుకోబడినటువంటి వాళ్ళ సభ్యుల చేత వాళ్ళని తొలగించి మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎవరితో వ్యక్తిగతంగా ద్వేషాలు ఏం లేవు. మేము అడిగేది మీరు వీఆర్ ఫైటింగ్ ఆన్ ప్రిన్సిపల్స్, మోరల్స్. మీరు ఒక జిల్లా కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పాంప్లెట్లు కొట్టి ఆ పాంప్లెట్లో ఆయన పేరు, ఫోన్ నెంబర్ రాసుకున్నాడో అటువంటి వ్యక్తిని మీరు అధ్యక్షుని చేశారు. అంటే దాని అర్థమైంది, మీరు పార్టీ పరంగా పనిచేస్తున్నారా, ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారా, ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నారా, ఒక పార్టీ వర్కర్గా పనిచేస్తున్నారా అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్లనే ప్రశ్నిస్తూ లెటర్ రాసాం, మీ చర్యలు సరిగ్గా లేవని. దాని మీద హైకోర్టుకు వెళ్ళాం, హైకోర్టు తీర్పిచ్చింది. సరే, కలెక్టర్ గారు విజ్ఞతకు వదిలేస్తున్నాం, కలెక్టర్ గారు దాన్ని పాటిస్తే కలెక్టర్ గారు వాస్తవానికి నేను చేసిన తప్పు అని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోవడమా, లేదా ఇక్కడి నుంచి బదిలీ వెళ్ళిపోవడమా, లేదా మరీ నిజాయితీ కలిగిన శంకర్ లాంటి వ్యక్తులుగానైతే అసలు రాజీనామానే చేయడమా, మరి నేను చేసినటువంటి తప్పుకి కట్టుబడి నేను ఉండకూడదు ఈ పదవిలో కలెక్టర్గా కొనసాగడానికి నన్ను హైకోర్టు తప్పు పట్టిందని చెప్పి నిర్ణయం తీసుకుని ఉండేవాడు. కానీ ఈరోజు అధికారుల్లో అంత పరిస్థితి లేదు, అది వేరే విషయం. కాకపోతే నేను అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు కాబట్టి వాటి మీద గట్టిగానే మాట్లాడడం జరిగింది. దాని మీద లేఖ రాసాం, మీరు రాసినటువంటి చర్యలు ఎక్కడ కూడా సరిగ్గా లేవు, వాటిని ఇప్పటికైనా సవరించండి అని చెప్పి రాశాం. సార్, మామూలుగా ఏంటంటే రెడ్ క్రాస్లో గతంలో కూడా అంటే వామపక్ష నాయకులు కూడా ఉండేవాళ్ళు. అంటే రెడ్ క్రాస్ నిబంధనలు వేరు, రాజకీయాలు వేరు. అంటే ఎవరైనా రెడ్ క్రాస్ నిబంధన ప్రకారమే నడుస్తారు, కానీ రాజకీయాలు దీంట్లో వచ్చి ఇచ్చేయరు. అలాంటిది కేవలము చంద్రశేఖర్ రెడ్డిని, అదేవిధంగా మల్రెడ్డి, కోటారెడ్డిని వాళ్ళని వైసీపీ లీడర్స్ అనే ఉద్దేశంతోనే తీసేశారని అనుకోవచ్చు. అంతే. ఎందుకంటే దానికి మామూలుగా రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థలో ఎక్కడ పక్షపాత వైఖరి ఉండకూడదన్న తప్ప పార్టీలో ఉండకూడదనేటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడు అర్థం ఎత్తుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడే ఒక పార్టీలో మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎవరో పైన ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చెప్తే దాన్ని పాటించి బాధాకరమైనటువంటి విషయం అంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి నవ్వులు పాలు కావడం, తప్పు చేసామనేటువంటి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని సెట్ చేయడం, ఇవి సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఆశిస్తున్నాం ఇప్పటికైనా ఆయన చేసినటువంటి తప్పుని సవరించుకుంటాడేమోనని చెప్పి. కానీ ఆయనకు సవరించుకునేటువంటి అవకాశం ఉందా, సవరించేటువంటి ధైర్యం ఉందా అనేటువంటిది చూడాల్సింది. అంటే చంద్రశేఖర్ రెడ్డి బాగా ఒత్తిడి తీసుకొని వచ్చారు కలెక్టర్ ద్వారా అనేది మేము ఒత్తిళ్లకు లొంగేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒత్తిళ్లకు లొంగేటువంటి మనస్తత్వం కాదు. కానీ ఆయన నిర్ణయం నాతో కూడా మాట్లాడాడు. ఆయన నా ద్వారా ఒక సంస్థ, ఇన్ని సంవత్సరాలు ఉండేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థకి ఆ సంస్థ ప్రతిష్ట మసకబారడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రాజీనామా చేయడం తప్పుకుంటే, నేను రాజీనామా చేసి అక్కడి నుంచి తప్పుకుంటే ఇది సజావుగా సాఫీగా జరుగుతాయి. నేను ఉండడం, దాని మీద రాజకీయ దుమారాలు లేపడం, కలెక్టర్ గారు మాట్లాడడం, కలెక్టర్ గారు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ అవసరం లేదనేటువంటి ఆలోచనతో పోయాడు తప్ప ఎవరో భయపడో ఒత్తిళ్లకు లొంగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది కేవలం జనాల యొక్క ఆలోచన తప్ప వాస్తవం కాదు. రెడ్ క్రాస్ని కూడా ఒక వ్యాపార సంస్థగా మార్చేస్తారు. ఇంకా అంగట్లో ఎట్లా బ్లడ్ దొరకదు, ఇక్కడ బ్లడ్ దొరుకుద్ది, అదొక వ్యాపారం, అంటే ఒక ప్రొవిజన్ షాప్ టైప్లో చేసేస్తారు. జరగబోయేది అదేగా. ఇప్పుడు నారాయణకి అఫిలియేషన్ ఇస్తారు, నారాయణ ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి బంకర్లే కావాలంటే ఒక 22 crores ఖర్చు అవుతుంది, 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపల ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టాలన్నా, లేదా ఇది కావాలన్నా సమయం ధనం అంటాడు. కాబట్టి ఆయన సమయాన్ని ధనంగా భావించేటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ, ఆయనకు సంబంధించినటువంటి నారాయణ హాస్పిటల్కి అనుకూలంగా చెప్పాడని చెప్పి డైరెక్ట్గానే చెప్పాడు. నేను చెప్పలేదని వాళ్ళు ఎవరు చెప్పలేదే, ఆయన చెప్తున్నాడే చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్నే అడిగారు ఎంఓయూ ఇవ్వమని, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్తే
మీరు ఎన్ఓసి ఇస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే మేము మా సేవలను అక్కడ ఉపయోగించుకుంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటిది పేదవాళ్ళకి ఇచ్చేటువంటి దానికి కాబట్టి మేము మీకు ఇవ్వలేమని చెప్పాం, దానివల్ల నన్ను తీయించాలనేటువంటి ఆలోచన చేశాడని చెప్పి చూద్దాం. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని వ్యాపార సంస్థగా మారుస్తారా, రెడ్ క్రాస్ ప్రతిష్ట నిజంగానే మసకబారం ఉందా అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం వేచి చూడాలి. చివరిగా అంటే రెడ్ క్రాస్ అనుబంధ సంస్థమైన ది క్యాన్సర్ హాస్పిటల్ని కూడా నారాయణ గారు తీసుకోబోతున్నారు, విలీనం వాళ్ళ దాంట్లో చేయబోతున్నారు. అది ఇంకా డెవలప్ అవుద్ది అలా చేయడం వల్ల. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు అని చెప్తారు. అటేటప్పుడు ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టేస్తే డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ కూడా ఒకరికి ఇచ్చేయచ్చు, వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఆయన ఇంకొకటి చెప్తాడు, నారాయణ వ్యాపార దీంతో ఉన్నటువంటి వాడు, వ్యాపార దృక్పథంతో పనిచేసేవాడా లేదా నారాయణ ప్రజాసేవ చేసేవాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. నారాయణ విద్యా సంస్థలు ఏ విధంగా తీసుకుంటున్నాడో, నారాయణకు సంబంధించి వైద్య సంస్థలు ఏ విధంగా తీసుకుంటున్నాడో ఇవన్నీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఒక వ్యాపారవేత్త ముసుగులో నేను ప్రజాసేవ చేస్తానంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే ప్రధానంగా రెడ్ క్రాస్ సంస్థ మసకబారే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. అయితే సేవా దృక్పథంతో చేయాలి కానీ రాజకీయాలతో ఉండే వాళ్ళని కూడా చేస్తుంది. దానికోసం మేము కలెక్టర్ కూడా ఒక ఉత్తరం రాయడం జరిగిందని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.